గుర్తుగా మందసములో దేవుడు ఏమేం పెట్టాడు తెలుసా? చిగురించిన కర్ర, మన్నా పాత్ర, రాతి పలకలు దేవుడు ఆ యొక్క మందసంలో ఉంచాడు. ఎందుకు ఉంచాడనంటే ఈ పాత్ర ఏమిటి అని రేపు తర్వాత తరాల వారు అడిగితే చెప్పాలి మీరు. ఈ పాత్ర ఏమిటి అనంటే దీన్ని మన్నా పాత్ర అంటారు. మనం ప్రయాణం చేసి మన పితరులు వచ్చినప్పుడు వారు 40 సంవత్సరాలు దేవుడు ఈ మన్నా అనే ఆహారం ద్వారా వారిని పోషించాడని రాగల తరము వారికి మీరేం చేయాలి? మీ పిల్లలకు తెలియచెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మీ పిల్లలకు తెలియజేశారా? మీ పిల్లలకు తెలియజేశారా? కనీసం మనవాళ్ళు మనవరాళ్ళ సంగతి తర్వాత మీ పిల్లలకు మీరు తెలియజేశారా? మీ సంతానానికి మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగిన మీ చరిత్ర వారికి తెలుసా? మీ కుటుంబ నేపథ్యం ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకప్పుడు మీరు ఎలా తిన్నారు, ఒకప్పుడు మీరు ఎలా జీవించారు, ఒకనాటి స్థితి ఏమిటి, ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే ఎంత వ్యత్యాసం ఉందో మీ పిల్లలకు మీ చరిత్ర తెలుసా? తెలీదు. చాలామందికి వాళ్ళకేమి తెలీదు. చెప్పకపోవటం తప్పు మనదే అవుతుంది. దేవుడు కార్యాలు, దేవుని మీద వారికి విశ్వాసం, దేవుని మీద వారికి నమ్మకం, దేవుని మీద వారికి ప్రేమ అన్నీ దేవుని ద్వారానే మనం పొందుకుంటున్నాము అన్న భావన కల్పించట్లేదు. నేను ఇస్తున్నాను, నేను కడుతున్నాను, నేనే ఫాదర్ని, నేనే మదర్ని, అన్నీ నేనే నీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటారు చాలామంది. కాదండి. దేవునికి ఎడల కృతజ్ఞతా భావం వారికి కలగాలంటే దేవుని మీద ప్రేమ పెంచేవారుగా మీరు ఉండాలి. దేవుని మీద ప్రేమను అభివృద్ధి చేసేవారుగా మీరు ఉండాలి. రాగల తరములు వాటిని తెలియచేయునట్లుగా, తెలుసుకున్నట్లుగా వాటినంట సూచనలుగా పెట్టాడట దేవుడు.